వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రులు. భవన సముదాయం ఓ కళాఖండం అని వెల్లడించిన తలసాని శ్రీనివాస్ యాదవ్. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. కార్యకర్తలకు సూచించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. వరంగల్ కాకతీయ టెక్స్టైల్స్ ను సందర్శించిన కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని విమర్శ. విజయవాడలో పరుగులు తీసిన ఆర్టీసీ సిటీ బస్సులు. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ. అనంతపురం జిల్లాలో ఆందోళన బాట పట్టిన బీజేపీ నేతలు. పలు దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ భవన సముదాయాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ కొల్లూరులో 142 ఎకరాల స్థలంలో పేదల కోసం నిర్మిస్తున్న భవన సముదాయం ఓ కళాఖండమని తెలిపారు. 18 నెలల్లోనే కొల్లూరులో సకల వసతులతో 15,000కు పైగా ఇండ్లు నిర్మించినట్టు తెలిపారు. అది కూడా ఉందా? ఇది 1,00,000 ఇండ్ల లిస్టు మా జిహెచ్ఎంసీ హౌసింగ్ అధికారులు వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం. రేపటి నుంచి ఈ 1,00,000 ఇండ్లు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా పోయి. మేము ఇక కంబైన్డ్గా తిరిగే అవసరం మాకు లేదు. ఇది రైట్ రాయల్గా వాళ్ళు తిరిగి చూసుకోవచ్చు. రెండోది, హైదరాబాద్లో 100 ఎకరాల జాగు ఉన్నదని చెప్తుంది. 100 ఎకరాల జాగు ఉంటే చూపిస్తే అక్కడ కూడా కడతామని చెప్పిన నేను. రెండోది, 30 ఏళ్ల కింద హైదరాబాద్లో జాగలేకనే కదా మీరు ఈ JNN URM ఇండ్లు కట్టింది. ఈ లొకేషన్స్ నేను చెప్పినటువంటి 14 ప్రాంతాలు హైదరాబాద్లో లేదనే కదా మీరు కట్టింది. మీ పుల్లల డబ్బి పనికిరాని చెత్త ఇప్పటి వరకు ఎవరు తీసుకుంటలేదు. రెండోది, ఒక్క బట్టి విక్రమార్క ఈ దేశ ప్రధానికి ఛాలెంజ్ చేస్తుంది. ఈ దేశంలో పేదవాడి కోసం ఈ టైప్ ఆఫ్ ఇల్లు కడతారా? ఎక్కడన్నా చరిత్ర ఉందా? అన్నీ కూడా గవర్నమెంట్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ మీదనే కట్టిన ఇంట్లో ఈ దేశంలో జరిగేది. ఒక మనసున్న మహారాజు కాబట్టి, పేదవాళ్ళ ఆకలి తెలిసిన బిడ్డ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నా తెలంగాణ బిడ్డలు పేదోడైనా గొప్పగా బతకాలనేటువంటి సంకల్పంతో ఇంత బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్ కట్టి దీంట్లో 1 రూపీ కూడా కాంట్రిబ్యూషన్ లేదు. వాళ్ళు రావడం, పూజ చేసుకోవడం, జాయిన్ కావడం, అంతకు మించి ఏం జరగదు. ఇప్పుడు మీకేమో ప్రెస్లో బట్టి వర్గీయులు మా సీనన్న గారు, మా మేయర్ గారు, అదే మాదిరిగా మా మున్సిపల్ చైర్మన్ పర్సన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, మన బిల్డర్ సురేష్ గారు, పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను ఇక్కడ కూడా ఈరోజు వచ్చింది ఫస్ట్ టైం. అసలు చూస్తే నాకే అంత తిరిగిపోతుంది. మన తెలంగాణలోనే భారతదేశంలో ఒక చరిత్ర. ఎందుకంటే మర్యాదపూర్వకంగా మా సీనన్న అసెంబ్లీలో చెప్పిండు, షార్ట్ డిస్కషన్ మీద మున్సిపల్ మీద అయితే మర్యాదపూర్వకంగా చెప్పిండు, మీకు 1,00,000 బెడ్రూమ్లు మేము పేదవాళ్ళకి కడుతున్నాము, కావాలంటే వచ్చి మీ ఇంటికి వచ్చి తీసుకొని పోయి చూపిస్తా అని చెప్పిండు. సరే రా, నేను వెయిట్ చేస్తా అని చెప్పిండు. అదే మాదిరిగా పోయిండు మా అన్న, మర్యాదతో పోయిండు, మర్యాదపూర్వకంగా వాళ్ళ ఇంటికి పోయిండు, తీసుకొచ్చిండు, చూపించిండు. నిన్న సగం దినం దాకా, 30వ దినం దాకా సిటీలో. మళ్ళీ ఇవాళ చూస్తా అంటే మళ్ళా వచ్చిండు. మళ్ళీ మేయర్ గారిని వీళ్ళందరినీ కూడా అధికారులను కూడా పెట్టుకొని మళ్ళీ చూపిస్తే అసలు వాళ్ళకి చూపి అవసరం ఏముంది? వాళ్ళకి కనిపిస్తలేదా? వాళ్ళకి తెలియదా మేము చేసే పనులన్నీ కూడా? మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కానీ, మా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు కానీ ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా పేద ప్రజల కోసం గత 6.5 సంవత్సరాల సంది ఎన్ని ఒక్క పని డబుల్ బెడ్రూమ్లే కాదు, ఇలా మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, ఆసరా పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మిలు కానీ భారతదేశంలో ఒక చరిత్ర సృష్టిస్తుంది మా సీఎం కేసీఆర్.
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు గాను పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు గాను పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిపై తెలియజేయాలని ఆయన తెలిపారు. మీ ఎమ్మెల్యే గారి యొక్క ఇక్కడ మనం ఆయన మంత్రి గారు వచ్చి నరేష్ రెడ్డి గారు వచ్చి మీరు చేయండి చెప్పేవాళ్ళు ఉండరు. మీకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడతారు కాబట్టి వారికి మళ్ళీ ఈ డేటా ఇవ్వాలి. మీరు ఫోన్ నెంబర్లు అవన్నీ ఇచ్చారు కరెక్ట్గా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి విద్యార్థులను ఫోకస్ చేసి వాళ్ళ లిస్టు మళ్ళీ మీరు సబ్మిట్ చేయాలా. కాబట్టి ఎమ్మెల్యే కొంచెం మరి మండల వారికి మీరు మళ్ళొకసారి తిరిగి సమావేశాలు పెట్టుకొని మళ్ళీ దాన్ని తయారు చేసి ఇస్తే ఈ ఇన్ఛార్జీలందరూ కూడా ఆ టెలికాన్ఫరెన్స్లో కేటీఆర్ గారు వైరా నియోజకవర్గం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రధాన కారణం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చే ఫిబ్రవరి, మార్చిలో జరుగుతుంది. కానీ దీనికి ఓటర్ల నమోదు కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది రేపు అక్టోబర్ 3వ తారీఖు లేదా 3వ తారీఖు నుంచి మొదలైంది. ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేస్తుంది. నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనకి చాలా అడ్వాన్స్ ఉంటే మరి మనకు తెలుసు కూడా. అందులో సందర్భంగానే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మరి మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఆ మధ్యలోనే ఆడవర్స్ మరి కేటీఆర్ గారు పిలిపించి సపరేట్గా దీనికి పూర్తి స్థాయిలో మనం సమాయత్తం కావాలని చెప్పేసి అనేసి ఈ యొక్క కార్యక్రమానికి మరి మన యువ మంత్రి గారు మరి జెడ్పీటీసీ ఎన్నికలు జరుపుకున్నాం, డిసిసిబి ఎన్నికలు జరుపుకున్నాం, మున్సిపాలిటీ ఎన్నికలు జరుపుకున్నాం. అన్ని రిజల్ట్స్ ఏకపక్షంగా వచ్చాయి ఖమ్మం జిల్లాలో. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా ఖమ్మం జిల్లాలో సభను మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆ సభలో మరి మిమ్మల్ని అందరినీ కూడా ఊరూరికి ఇన్ఛార్జీలుగా నియమించి ఈ యొక్క పార్టీ యొక్క అభివృద్ధికి, ఈ యొక్క ఎన్నికల యొక్క గెలుపు కోసం యొక్క వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో కేసీఆర్ ప్రభుత్వం కాకతీయ టెక్స్టైల్స్ ప్రారంభించి 3 సంవత్సరాలైన సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి, ఇనగల వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో నేడు కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, ఇక్కడ కనీసం నేటి వరకు తట్టడు మట్టే పోయలేదని ఆరోపించారు. భూ నిర్వాసితులకు ఇస్తామన్న ఉద్యోగాలు, ఇండ్లు రాక చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీను, దుబ్బ శ్రీను, మహమ్మద్ అయ్యూబ్, మడిపల్లి కృష్ణ, బంక సంపత్, రజనీకాంత్ పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి బయట ఇట్రా నాన్న గిట్టికి రా రానా రాయనా గిట్టు రాలి అదే పైన పడుతుంది కొద్దిగా సాక్ష్యాలు ఏం కావాలి? కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ని విజిట్ చేయడానికి రావడం జరిగింది. మరి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి గారి మోసాలని, దగాలని ప్రజలకు మరోసారి చూపించడానికే మేము ఈ యొక్క పర్యటన మొదలుపెట్టినాం. ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, చేసిన పనులేంటి అనేది ప్రజలకు క్లుప్తంగా అర్థం కావడానికి టెక్స్టైల్ పార్క్ తీసుకురావడం జరిగింది ఇక్కడికి. మరి 3 ఏళ్ల కింద వేసిన ఈ యొక్క పైలాన్ని ఇవాళ వరకు తట్టేడు మట్టికి పోయకపోయడానికి కారణం ఏంటిది? మీతో అవుతుందా కాదా? కాకపోతే రైతులకు భూములన్నీ ఇవ్వండి. టెక్స్టైల్ పార్క్లో పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ మీ దగ్గర అది అవపడట్లే. కేవలం రాజకీయ మోసాలు చెప్పడానికి చేసుకోవడానికి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం కాదు.
క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లా ఎన్నిసార్లు మోసం చేస్తారు ప్రజలని చెప్పి వివరించడానికి మీరు రావడం జరిగింది. మేమేం అడుగుతున్నామంటే రైతుల పక్కన మొదలు పెట్టకపోతే రైతులకు భూమి వాపసు ఇచ్చేయండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఆ విధంగా ఆ రోజు మీరు ఏం ప్రామిస్ చేసిండ్రు? రైతుల దగ్గర భూమి తీసుకున్నప్పుడు 100 గజాలు ఇళ్ల స్థలము ఒక ఉద్యోగం ఇస్తామని చెప్తుంది. ఇప్పటికి 6 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి 6 ఏళ్ళు అవుతుంది, మీరు ఇస్తలేరు కాబట్టి రైతుకు భూమి వాపసు ఇవ్వాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 2016 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మీరు ఫ్యాక్టరీ 3 ఏళ్ళలో స్టార్ట్ చేయకపోతే రైతులకు భూమి వాపసు ఇవ్వాలి. ఇచ్చిన పైసలు తీసుకోవద్దు, అది మా కండిషన్. దానికి మేము రైతులతో మద్దతు పలికి రేపు హైకోర్టులో పిటిషన్ వేసి ఈ నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి, ఉద్యమం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తాం. ఇక విజయవాడలో ఆర్టీసీ సిటీ బస్సులు పరుగు తీశాయి. గత మార్చి 22న రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 6 నెలల తర్వాత ప్రయాణికులకు సిటీ బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ, విశాఖపట్నంలో ఉదయం 5 గంటల నుంచి బస్సులు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ బస్సులను నడుపుతుంది. మాస్క్ లేని వారిని ప్రయాణానికి అనుమతించడం లేదు. దాంతోపాటు సిటీ బస్సుల్లో స్టాండింగ్కి అనుమతి నిరాకరించారు. విజయవాడలో 450 బస్సులకు 100 బస్సులు, విశాఖపట్నంలో 650 బస్సులకు 100 బస్సులను రోడ్డు మీదకు వచ్చాయి. అనంతపురం జిల్లాలో బీజేపీ నేతలు ఆందోళన బాటపట్టారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఘటనపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ నేతలను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో బీజేపీ నేతలు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో పలు దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హితవు పలికారు. హిందూ సోదరులపై పెట్టినటువంటి అక్రమ కేసులను విజయవాడ కాళహస్తిలో దేవాలయాల్లో జరిగినటువంటి సంఘటనలు కాపాడండి, కాపాడండి, హిందూ ధర్మాన్ని కాపాడండి. అంతర్వేది సంఘటన అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఏదైతే చారిత్రాత్మక లక్ష్మీ నరసింహస్వామి వారి రథం తగలబడిందో ఆ సందర్భంలో వేలాది మంది హిందూ భక్తులు, హిందువులు స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఆలోచనతో అంతర్వేది వెళ్ళడం జరిగింది. అయితే ఆ సందర్భంలో హిందువులను అరెస్ట్ చేసి దాదాపు 40 మందిని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి గత 10 రోజులుగా వారిని జైల్లో పెట్టేటువంటి సందర్భంలో నిన్న కోర్టు తీర్పు ఫలితంగా వారికి బెయిల్ రావడం జరిగింది. వారందరినీ మంగళ వాయిద్యాలతో మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ వారందరికీ స్వాగతం పలకడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ చెలో అమలాపురం కార్యక్రమానికి పిలుపివ్వడం జరిగింది. ఏదైతే అక్రమంగా పెట్టినటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులను ఎత్తివేయాలి అనేటువంటి డిమాండ్తో అమలాపురంలో ఆర్డీఓ గారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ పిలిపిస్తే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారిని విజయవాడలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా జిల్లాల్లో మండల స్థాయి నాయకులను, జిల్లా స్థాయి నాయకులను అనేక మంది గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది.
చారిత్రాత్మక రథం తగలబెట్టిన సంఘటనలో ఒక్క నిందితులను కూడా అరెస్ట్ చేయనటువంటి చేతకాని ప్రభుత్వం 40 మంది హిందువులను అరెస్ట్ చేసి ఏ కారణం లేకుండా అకారణంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి జైల్లో బంధించినటువంటి సందర్భాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఇవాళ శాంతి భద్రతలకు ఏమాత్రం కూడా విఘాతం కలగకుండా ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన కాంబోజీ వెంకట నర్సయ్యకు 20 గుంటల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి కొత్త పాస్బుక్, రైతు బంధు డబ్బులు కూడా వస్తున్నాయి. అయితే వెంకట నర్సయ్య జూలై 27, 2020న మరణించాడు. దీన్ని అదునుగా భావించి అదే గ్రామానికి చెందిన బిన్నవేని బాగయ్య రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తన పేరు మీదుగా 20 గుంటల భూమిని మార్పిడి చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకట నర్సయ్య కుటుంబ సభ్యులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధును నిలదీయడంతో పొందలేని సమాధానం చెబుతూ జారుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. భూ అక్రమార్కులపై వెంటనే అమాయకుల భూములను అక్రమార్కులను అమాయకుల భూములను రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు ఇచ్చేశారు. సర్వసభ్య సమావేశంలో వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మాట్లాడారు. ఆగిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు అందివ్వాలని ఎంపీపీ అధికారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పోచిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇష్యూ కూడా సర్పంచ్ వాళ్ళకు వాళ్ళకు తగ్గించాలనే ఉద్దేశంతో అన్ని మీటర్లు అవసరం లేదు. ఇప్పుడు చిన్న గ్రామాలు ఉన్నాయండి, మన గ్రామాల 13 పట్టణాలు నడుపుడు కూడా తెలుసా? మీరు అంత కొట్టేసరికి విద్యుత్ బిల్లు యూనిట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. 0 to 100 ఒకటి ఉంటుంది, 100 to 200 ఒకటి ఉంటుంది, 200 నుండి 300 ఎంత పెరుగుతుందో అంత పెరుగుతుంటుంది. ఇప్పుడు సామాన్య ప్రజలకు 99 యూనిట్లు మనకి 10 లోపు 99 యూనిట్లు కాలేదు అనుకోని మీరు పట్టాలు 15 నాడు కొట్టే పని 1000 యూనిట్లు పెరుగుతాయి. ఎంత కరెంటు బిల్ వస్తుంది? నెక్స్ట్ టైం రాకుండా చూసుకుంటాండి. మీరు ఎంత సింపుల్ గా చెప్పినట్టు సార్ గ్రౌండ్ కదా. ఇప్పుడు మా ఇంట్లో మీకు ఏమన్నా మా సలహాలు సూచనలు మీరు ఇవ్వదలుచుకుంటే ఆ వెబ్ పోర్టల్ మీ మొబైల్ కూడా మీరు ఇవ్వచ్చు. రాను ఇంకా అత్యుత్తమ ఈరోజు సర్వసభ్య సమావేశంలో గౌరవ సభ్యులు, ఎంపీటీసీలు, అలాగే గౌరవ సర్పంచులు ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ సమస్యల మీద కానీ సభ దృష్టికి తీసుకొచ్చారు. సంతోషం. అధికారులు కూడా దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. మనం రాబోయే రోజుల్లో ఈ మంచి వాతావరణంలో ఈ రోజు ఎలా జరిగిందో భవిష్యత్తులో కూడా సభ అంటే సమస్యల మీద మంచిగా చర్చించి ఆ చర్చించిన అంశాలను మనం కూలంకషంగా వాటిని పరిష్కరించుకున్నప్పుడే ఈ సభకు మనకు ఒక అర్థం ఉంటుంది. కాబట్టి అధికారులు అందరూ కూడా మీ ముందే ఆదేశించడం జరిగింది. ఇవాళ ఏదైతే కొన్ని చర్చించుకున్న అంశాలు కొన్ని అప్పటికప్పుడు పరిష్కారం దొరుకుతాయి, కొన్ని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో దొరుకుతాయి. కాబట్టి వాటిని ఏ విధంగా పరిష్కరించుకున్నామో మళ్ళీ సభ ముందు కూడా పెట్టాలని కూడా మేము అధికారులను ఆశించడం జరిగింది. ఈ రకంగా చర్చ చేసుకున్నట్లయితే గ్రామాల్లో అందరూ సేవ చేద్దామనే ఉద్దేశంతో ప్రజా జీవితంలోకి వచ్చిన గౌరవ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎక్కువ శాతం 80% కొద్దిగా ఇంకే ఉన్నారు. ఆ గ్రామానికి, ఆ ఊరికి, ఆ మండలానికి ఒక సేవ చేద్దామనే ఆలోచనతో
అవసరం ఉంది కాబట్టి అందరి ఆలోచనలను తప్పకుండా పరిగణన తీసుకొని ఒక అయితే పోయినసారి జిల్లా జనరల్ బాడీలో గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకోలేదు. గౌరవ జడ్పీటీసీలు ఎంపీపీ జనరల్ బాడీ కాబట్టి నాకు మండలం ట్రాన్స్ఫర్ అవ్వాలని అది అయినంతేనే తెల్లారి మండలం మన జనరల్ బాడీ అయింది పేరు సార్. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో గల ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా రుద్రంగి సూరమ్మ చెరువులోకి గోదావరి నీళ్లు తరలించడానికి నిర్మించిన పైప్ లైన్ 200 అడుగులు దెబ్బతింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయం చేయాలని చూస్తున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, పనుల్లో నాణ్యత లోపముందని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఎంపీపీ బైరగోని లావణ్య తదితరులు పాల్గొన్నారు. తీసుకోకుండా ప్రజలను మాయ చేసి ఎలక్షన్స్ ముందు ఓట్లను దండుకుంటున్నారని మన కాంగ్రెస్ నాయకులు అనడం జరిగింది. అది కరెక్ట్ కాదు అని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎమ్మెల్యే గారిని అవినీతి పరుడు అని విమర్శించడం జరిగింది. ఎవరు అవినీతి పరులు అనే విషయం నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఎమ్మెల్యే గారు 4 సార్లు గెలుపొందడం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కూడా ఎమ్మెల్యే గారు పదవిలో కొనసాగుతున్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు గ్రామాలు నీట మునిగాయి. అనుముల, తిరుమలగిరి, సాగర్, నెడమనూరు మండలాల్లోని కొత్తపల్లి, అల్వాల తండ, అనుములతో పాటు హాలియా మున్సిపాలిటీలోని 2వ వార్డు, 9వ వార్డు, 8వ వార్డులు నీట మునగడంతో 8వ వార్డు కౌన్సిలర్ దేపావత్ ప్రసాద్ నాయక్, 7వ వార్డు కౌన్సిలర్ చంద్రకళ, ఆంజనేయులు సకాలంలో స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ చౌక్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ మాట్లాడుతూ సీతక్కను వెంటనే విడుదల చేయాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రైతులకు పంట నష్టం జరుగుతుంది. ముఖ్యంగా వలిగొండ నుండి తొర్రూరు రోడ్డు, లోతుకుంట రోడ్డు, డ్యాం దగ్గర అకాల వర్షాలకు నీరు రోడ్డు మీదకి వచ్చింది. ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం పాలకుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు. ఇప్పటికైనా పాలకులు ప్రయాణికుల ఇబ్బందులు గమనించి మరమ్మతులు చేయించాలని కోరారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలు అరెస్టుకు నిరసనగా రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడ స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చెలో అమలాపురం కార్యక్రమానికి బయలుదేరిన బీజేపీ నేతలను నిర్బంధించడంపై కమలదళం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేతలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం
వైఖరి హిందూ దేవాలయంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విష్ణువర్ధన్ రెడ్డి గారిని వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గారిని వెంటనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపైన జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే అంతర్వేదికి బయలుదేరుతుండగా ఈ దొంగ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి భారతీయ జనతా పార్టీ నాయకులను ఎక్కడ ఉంచారో తెలియకోకుండా వాళ్ళు నిర్బంధిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చెప్తోంది, ఈ అక్రమ అరెస్టులు వెంటనే అరెస్టు చేయకుండా వాళ్ళు బేషరతుగా విడుదల చేయాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయవలసినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజల మీద, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తూ, మరోవైపు హిందూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి చర్యలకి పాల్పడుతూ ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక గుడి మీద ఏదో రకంగా హిందూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వాటికి బాధ్యులైనటువంటి వారిని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి శిక్షించవలసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం, ఈ చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాటిని ప్రశ్నించినటువంటి భారతీయ జనతా పార్టీ మరియు జనసేన నాయకుల్ని ఈరోజు ప్రశ్నించడమే తప్పుగా భావించి అక్రమ అరెస్టులు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ధర్నాకి వెళుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోము ఈరాజు గారిని కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథానికి ఉన్న 3 సింహాలు అదృశ్యమైన ఘటనపై రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఈవో రమేష్ బాబు రాజీనామా చేయాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. రాజీనామా చేయని పక్షంలో ఈ నెల 20న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోతిన మహేష్ ఇంటి వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. జనసేన కార్యాలయానికి వెళ్లకుండా పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. పోతిన మహేష్ ను వెంటనే గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చేయడం పెడుతున్నారు ఏంటండి? ఇక కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లో చేరిన పోలీసులను పూలమాలలతో ఘనంగా సన్మానించిన సత్యసాయి భక్తుడు సాయి కుమార్ అనంతపురం జిల్లా పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ కరోనా వైరస్ బారిన పడి 18 రోజుల తర్వాత కరోనాను జయించి విధుల్లోకి చేరిన పోలీసులను సాయి భక్తుడు సాయి కుమార్ పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. కరోనా సమయంలో విధులు నిర్వహించి కరోనా బారిన పడి చికిత్స అనంతరం కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో వచ్చిన పట్టణ సిఐ వెంకటేష్ నాయక్తో పాటు 3 హెడ్ కానిస్టేబుల్స్, 9 మంది కానిస్టేబుల్స్, 4 హోంగార్డులను డిఎస్పీ రామకృష్ణయ్య ఆధ్వర్యంలో సాయి కుమార్ వారికి సాల్వాలు కప్పి పూలమాలలు వేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన పోలీసుల సేవలు అమోఘమని సాయి కుమార్ కొనియాడారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రులు. భవన సముదాయం ఓ కళాఖండం అని వెల్లడించిన తలసాని శ్రీనివాస్ యాదవ్. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. కార్యకర్తలకు సూచించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. వరంగల్ కాకతీయ టెక్స్టైల్స్ ను సందర్శించిన కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని విమర్శ. విజయవాడలో పరుగులు తీసిన ఆర్టీసీ సిటీ బస్సులు. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ. అనంతపురం జిల్లాలో ఆందోళన బాట పట్టిన బీజేపీ నేతలు. పలు దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.